హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? తొక్కలో పచ్చడి. సారీ, ఏమీ అనుకోవద్దు. యాక్చువల్లీ ఈరోజు మా ఇంట్లో సాంబార్ అనమాట. సాంబార్ అన్నప్పుడు మనం అందులో అన్నీ వేస్తాం కదా. ములక్కాడలు, సొరకాయ, ఆనపకాయ అంటాం కదా, అది క్యారెట్ అవన్నీ వేస్తాం కదా. ఆనపకాయ మీరు తొక్కలు ఏం చేస్తారు? పారేస్తారు. ఆనపకాయ తొక్కలు మధ్యలో గుజ్జు ఉంటుంది కదా, అదంతా పారేస్తారు కదా. నేను దానితోనే చట్నీ ప్రిపేర్ చేశాను. సూపర్గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాకు అది ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ ఆనపకాయ తొక్క పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. ఇది ఎంట్రీ షాట్ కోసం తీసిన వీడియో. బాగాలేదన్నారు, నేను చాలా బాగున్నాను అన్నాను. చూసారా? అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ తొక్కలో పచ్చడి చేసుకోవడానికి కడాయిలో దానికి స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు పచ్చిమిర్చి వేసేసుకోండి. నేను మాత్రం ఒక 7-8 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. ఒక 4 పెద్ద టమాటోస్ వేసుకున్నాను. ఇవి మనకు మగ్గడానికి ఉప్పు వేసుకోవాలి. నేను దొడ్డుప్పు వాడతాను అన్నిట్లోకి, అది మీకు తెలుసు, అందుకే చెప్పట్లేదు స్పెషల్గా. కొన్ని మెంతులు, ఒక 10-15 మెంతులు వేసుకున్నాను. గుప్పెడు పల్లీలు అండ్ కొన్ని ధనియాలు, ఒక గుప్పెడు అనుకోండి. ఇవి నువ్వులు అనమాట. ఇవన్నీ నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక 2 minutes కలుపుకుంటూ వేసుకున్నాను. అన్నీ ఒకసారి వేసుకోలేదు. ఆలోపు టమాటా కూడా మనకు మెత్తగా మగ్గిపోతుంది అనమాట. అన్నిటినీ ఒక 2-3 minutes అలా వేయించుకుంటూ చేశాను. కొత్తిమీర వేస్తున్నాను. నేను కొంచెం వేసాను, కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, బట్ నేను మాత్రం కొద్దిగానే వేసాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండు. వీటన్నిటిని మంచిగా మగ్గిచేసి చల్లార్చుకోవాలి. పక్కనే పట్టేసుకుంటున్నాను. చల్లార్చుకొని మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మన తొక్కలు, ఆనపకాయ మధ్యలో గుజ్జు అండ్ పైన పీల్ చేసిన తొక్క, ఇవి మనం మామూలుగా పారేస్తాం కదా, వీటిని నీట్గా కడిగేసి ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వీటిని కొంచెం మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఒక 5 minutes అయితే ఈజీగా మగ్గిపోతుందండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. దీంట్లో కూడా నేను కొంచెం సాల్ట్ వేసాను. అంటే ఇందాక మనం టమాటో వేసిన సాల్ట్ ఇది మొత్తం మనకు పచ్చడికి సరిపోతుంది. చూసుకొని వేసుకోవాలి దీంట్లో. లేదు అంటే అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. కొంచెం అంతా పసుపు వేసాను. బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. కొంచెం ఒక 5-6 minutesలో మనకు అది ఈజీగా మెత్తగా మగ్గిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని వచ్చేసి మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. అందుకే నేను ఇది ముందే చల్లార్చుకొని పెట్టుకున్నాను. దీన్ని ఫస్ట్ పేస్ట్ చేసుకుంటాను. చూసారా? ఇది మొత్తం టమాటో ప్యూరీ అనమాట. టమాటో అది చేసాం కదా, దాన్ని మొత్తం మెత్తగా బరకగా లేకుండా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయింది. దీన్ని కొంచెం ఒక 2 తిప్పులు తిప్పేసుకుందాము. ఇది వచ్చేసి ఫస్ట్ టమాటోది రెడ్ కలర్లో బాగుంది కదా. ఇప్పుడు దీనిపైన చూడండి, కలర్ఫుల్గా వచ్చేస్తుంది, కలర్ గ్రీన్లో. చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే సూపర్బ్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం దీనికి పోపు పెట్టేసుకుందాము. ఆయిల్లో ముందు గుండు మినపప్పు వేసాను, శనగపప్పు, ఆవాలు. నేను జీలకర్ర వేసేలోపు మా వారు మిరపకాయలు వేసేసారు. నేను ఆల్రెడీ మిరపకాయలు కట్ చేసి పెట్టాను, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ. ఇది వేసేసి మనం బాగా ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక 1/2 spoon. దీంట్లో నేను వెల్లుల్లిపాయలు కూడా వేసాను, కానీ కొంచెం ఇవి వేగిన తర్వాత వేసాను అనమాట. చాలా ఎక్కువనే వేసాను, ఒక 7-8 పాయల వరకు వేసాను. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. చాలా బాగుంటాయి ఇందులో వెల్లుల్లిపాయలు మధ్యలో వస్తుంటే. వెల్లుల్లిపాయలు మనం బాగా మగ్గేంత వరకు, మిరపకాయలన్నీ బాగా బ్లాక్ అయిపోయాయి కదా, చూసారా? ఇలా అయిన తర్వాత మనం చట్నీలో వేసేసి కలిపేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా ఉందో? చాలా క్విక్గా అయిపోతుంది. ఈసారి సాంబార్ చేసినప్పుడు ఈ తొక్క పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నన్ను ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ఈ మధ్య నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను, కానీ తప్పకుండా నెక్స్ట్ చేస్తాను. తప్పకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.